ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమ్మన్లు జారీ చేస్తుంది. రేపు ఈడీ ముందు హాజరు కావాలని కవితను ఆదేశించారు. గతంలోనూ కవిత ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమ్మన్లు జారీ చేసింది. రేపు ఈడీ ముందు హాజరు కావాలని కవితను ఆదేశించారు. గతంలోనూ కవిత ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఈడీ ముందు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత కవితకు ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీస్ జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా రేపు విచారణకు ఈడీ ముందు హాజరు కావాలని దాంట్లో ప్రధానంగా పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలోనే ఈడీ నోటీస్ జారీ చేసిన సమయంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇక కేసు నోటిఫై కాలే నేపథ్యంలో దాన్ని ఈ సమయంలోనే మరోసారి కేసు సంబంధించి నోటీస్ జారీ చేయటం ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత న్యాయవాదితో చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఇంకా అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేని నేపథ్యంలో ఈ సమయంలో కేసు ఇచ్చిన మరోసారి ఈడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే అంశం మీద వారి న్యాయవాదితో చర్చిస్తూ కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పలుమార్లు ఈడీ ముందుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఆమె వాడినటువంటి మొబైల్ ఫోన్లని ధ్వంసం చేశానటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈడీ పలుమార్లు ఆమెను విచారించింది. ఆమె దీనికి సంబంధించి సుమారు 10 మొబైల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులకు ఆమె సమర్పించింది. తాను ఎటువంటి ఫోన్లను కూడా ధ్వంసం చేయలేదనేటువంటి ఆమె పేర్కొంటూనే వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా వారికి అందజేశారు. అయితే తదుపరి ఏదైతే కవిత ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్లని వారు కూడా ఫోరెన్సిక్స్ వారికి పంపిన నేపథ్యంలో ఏమైనా నివేదిక వచ్చిందా, దాంట్లో ఏం పేర్కొన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఖచ్చితంగా ఈడీ ముందుకు హాజరు కావాలి అనేటువంటి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తదుపరి ఏ విధంగా అడుగులు వేయాలనే అంశం మీద ఇప్పటికే ఆమె తన న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కవితకి ఈడీ నోటీసు రావడంతో బీఆర్ఎస్ నేతలు కూడా కొంత ఆందోళన చెందినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కు ఎలాంటిది తేలక ముందుకే మరోసారి ఈడీ ఈమెకు నోటీస్ ఇచ్చిన నేపథ్యం తదుపరి ఏం జరగబోతుంది అనేటువంటి ఆందోళన కూడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేపు ఈడీ హాజరు కావాలని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఏం చేయబోతుందని దాని మీద కూడా కొంత ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. శివ, ఓకే రాజేందర్, థ్యాంక్ యూ.